సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇక పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగ్ లో ఉంచింది. టీడీపీ మూడో జాబితాలో 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక శ్రీకాకుళం కింజరాపు రామ్మోహన్ రాయుడు, విశాఖపట్నం మాత్కుపల్లి భరత్, అమలాపురం గంటి హరీష్ మాధుర్, ఏలూరు పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ కేసినేని శివనాథ్ చిన్ని, ఇక గుంటూరు ఎంపీ సెగ్మెంట్ కు పెమ్మసాని చంద్రశేఖర్ ను అనౌన్స్ చేశారు. ఇక నర్సరావుపేట బరిలో లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇక బాపట్ల టి కృష్ణప్రసాద్, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని టీడీపీ బరిలో నింపుతుంది. ఇక అటు చిత్తూరు సీటు దగ్గర నుంచి దగ్గుమళ్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, నంద్యాల బైరెడ్డి శబరి, ఇక హిందూపురం నుంచి బీకే పార్థసారథులను టీడీపీ బరిలో నిలిపింది. ఇక 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు 3 జాబితాలలో అభ్యర్థులను ప్రకటించగా పలాస గౌతు శిరీష, పాతపట్నం మామిడ గోవిందరావు, ఇక శ్రీకాకుళం గొండు శంకర్, గవరపుకోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఆనందరావులను ప్రకటించింది. పెనమలూరు బోడే ప్రసాద్, మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్, నర్సరావుపేట అరవింద్ బాబు, చీరాల మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను ప్రకటించింది. ఇక టీడీపీ మూడో జాబితాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఓవర్ టు యు. సావ్య, ఏదైతే మరి మూడో జాబితా ఎట్టకేలకు విడుదల చేసింది టీడీపీ అధిష్టానం, ఇప్పటి వరకు ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో మూడో జాబితాకి సంబంధించి కూడా 16 సీట్లు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి 11 మంది పేర్లు ప్రకటిస్తూ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా పార్లమెంట్ కు సంబంధించి కూడా 13 మంది పేర్లు ప్రకటించింది. మొత్తం 17 పేర్లు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ 13 పేర్లను కూడా టీడీపీ అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. ఏదైతే మరి బోడే ప్రసాద్ కి సంబంధించి కూడా కృష్ణా జిల్లా పెనుమలూరుకి సంబంధించి కూడా ఆ సీటు మరి బోడే ప్రసాద్ కి రానటువంటి నేపథ్యంలో నిన్నటి వరకు కార్యకర్తలు ఒక ఆందోళన రేగినటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలు కూడా బోడే ప్రసాద్ పేరును కూడా ఈ మూడో జాబితాలో ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటు పల్నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఏకైక సీటు, ఒకే సీటు నర్సరావుపేటకు సంబంధించి సెగ్మెంట్ కి సంబంధించి కూడా చదలవాడ అరవింద్ బాబు పేరు కూడా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు మూడో జాబితాలో విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ 16 మంది జాబితాలకు సంబంధించి 11 పేర్లు ప్రకటించడం కూడా అటు కార్యకర్తలు అమ్మరాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా మరి ఏదైతే ఉత్కంఠ నుంచి వీడినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా టీడీపీ శ్రేణులు ఒక సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే మరి శ్రీకాకుళం సంబంధించి కూడా పలాస గౌతు శిరీష, అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించి పాతపట్నం సంబంధించి కూడా గోవిందరావు సీట్ను కూడా ప్రకటిస్తూ ఈ రోజు జాబితాలో విడుదల చేసింది. అదేవిధంగా శ్రీకాకుళం సంబంధించి గొడ్డు శంకర్ పేర్లు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి కూడా కొల్లు లలితా కుమారి పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. కాకినాడ సంబంధించి కూడా కాకినాడ సిటీ వనకమూడి వెంకటేశ్వరరావు పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే చీరాల అటు పూర్తి స్థాయిలో మరి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే మాలకొండయ్య యాదవ్ పేరు కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితిని, ఎక్కడ ఒక యాదవ్ సామాజిక వర్గానికి ఇటు అవకాశం ఇవ్వాలని చెప్పి టీడీపీ భావించినటువంటి నేపథ్యంలో ఆయన పేరు కూడా ప్రకటిస్తూ ఈ రోజు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అదే సర్వేపల్లికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రెండు జాబితాల్లో పేరు వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో ఆయన పేరు ఈ రోజు కూడా ప్రకటిస్తూ చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి పేరు కూడా ఈ రోజు వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మైలవరం వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చినటువంటి వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా ఈ మూడో జాబితాలో విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అమలాపురం సంబంధించి కూడా ఆనందరావు పేరు కూడా ప్రకటిస్తూ కూడా ఒక ఈ లిస్ట్ లో చోటు కల్పించిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నర్సరావుపేటకు సంబంధించి కూడా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేరు ప్రకటిస్తూ కూడా ఈ లిస్ట్ లో ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి మూడో జాబితాలు విడుదల చేస్తారు. మొత్తం 13
పార్లమెంట్ స్థానాలు ప్రకటించారు. మరో 4 సీట్లు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. అవి 4వ జాబితాలో విడుదల చేసే అవకాశం ఉంది. అటు అసెంబ్లీకి సంబంధించినటువంటి 5 జాబితాలు ప్రకటించాల్సి ఉంది. మొట్టమొదటిగా అటు లావు కృష్ణదేవరాయలకు సంబంధించి కూడా పల్నాడుకు సంబంధించి వైసీపీలో నిన్నటి వరకు వైసీపీలో ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన టీడీపీ నరసరావుపేట పార్లమెంటు ప్రకటిస్తూ కూడా ఇప్పుడు ఈ రోజు లిస్ట్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అటు శ్రీకాకుళం సంబంధించి కింజవరపు రామ్మోహన్ నాయుడు పేరు కూడా ప్రకటించింది. అదేవిధంగా పార్లమెంట్ కి సంబంధించి కూడా విశాఖపట్నం సంబంధించి భరత్ పేరు ప్రకటించింది. అదేవిధంగా అమలాపురం సంబంధించి కూడా హరీష్ మాధుర్ పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏలూరుకు సంబంధించి కూడా పుట్ట మహేష్ యాదవ్ పేరు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. విజయవాడకు సంబంధించి కూడా కేసినేని శివనాథ్ అరియాస్ చిన్ని పేరు కూడా ప్రకటిస్తూ కూడా ఈ లిస్ట్ లో ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అటు పార్లమెంట్ కి సంబంధించి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ప్రకటించింది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన ఇటీవల అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బాపట్లకు సంబంధించి కూడా కొత్త పేరు తెరపైకి వచ్చింది. కృష్ణప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. మొత్తం 13 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు విడుదల చేసిన సావ్య. ఏదైతే మరి ఇంకా 4 పార్లమెంట్ కి సంబంధించి 5 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సి ఉందంటే ఈ లిస్టు పూర్తిగా 2-3 రోజుల్లో ప్రకటించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా ప్రచారంకి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సావ్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.